ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ వైఖరి చేసిన కమెంట్స్ ఆయన పదవికే ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ ను పదవి నుంచి తొలగించేందుకు డెమోక్రాట్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇరాన్తో 2 వారాలు కాల్పుల విరమణ కుదిరినప్పటికీ కూడా ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అమెరికా కాంగ్రెస్ లో ప్రకంపనలను సృష్టించాయి. ఆయనను అధ్యక్ష పీఠం నుంచి దించేందుకు డెమోక్రాట్లు ఏకకాలంలో 2 మార్గాలను ఎంచుకున్నారు. ట్రంప్ మానసిక స్థితి దేశాన్ని నడిపించేలా లేదని, అందుకే 25వ సవరణ ద్వారా ఆయనను పదవి నుంచి తొలగించాలని డెమోక్రాట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధులు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కేబినెట్ కు లేఖలు రాశారు. ఒక నాగరికతను అంతం చేస్తానంటూ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు ఒక అధ్యక్షుడు చేయాల్సినవి కాదని అంటున్నారు ఆయన. మరోవైపు జాన్ లారెన్స్ ట్రంప్ పై అప్పటికే అభిశంసన తీర్మానాన్ని సైతం ప్రవేశపెట్టారు. ఇరాన్ యుద్ధంలో ఆయన రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు. ట్రంప్ అభిశంసన తీర్మానంపై ఇప్పటికే 85 మందికి పైగా డెమోక్రాట్ ప్రతినిధులు సంతకాలు చేశారు.